కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మండల వెలుగు సమైక్య కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలాధ్యక్షులు డాక్టర్ బొప్పరావు రాము విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా మహిళలు ఆర్థికంగా పరిపుష్టిని సంతరించుకున్నారని, దేశంలో గల రాష్ట్రాలలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలో జరిగినంత విధిగా అభివృద్ధి చెందలేదని, మహిళల కోసమే ప్రత్యేకంగా వైఎస్ జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని, రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని సమన్వయంతో చూసే గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అని, గత పాలకులెవరూ సంక్షేమం మీద పెద్దగా దృష్టి పెట్టిన పాపాన పోలేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు చిటికల సత్యవతి వరహాల బాబు, సోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, పెరిగి కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తమ గంగా భవాని, కిల్లాడు గోవిందు, వెలగా బేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అయినటువంటి తనకి ఎంతో ఇష్టమైనటువంటి మహిళలకి ఇచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ ఆసరా కానుక 4 విడతల్లో ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి 99% ఆ హామీలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా ఈ తుని మండలం తరపు నుంచి మొత్తం 4 దఫాలుగా 64 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈ రోజు ఈ 4వ విడతగా 16 కోట్లు మరొకసారి జమ చేసి మొత్తం 64 కోట్ల రూపాయలు కూడా మా తుని మండలానికి రిలీజ్ చేయడం జరిగింది. మా తుని మండలం తరఫున, అలాగే గౌరవ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి తరఫున మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషకరమైనటువంటి ఈ రోజున మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తుని మండలంలో దాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. చక్కగా మహిళలు పాల్గొని మరి వైఎస్ఆర్ ఆసరా మరి 4వ విడత 16 కోట్లు 4వ విడత 16 కోట్లు మరి ఈ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి దాడిశెట్టి రాజా గారికి తుని మండలం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం సందర్భంగా ఇచ్చేసిన ప్రతి మహిళ చక్కటి చిరునవ్వుతో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తానన్నటువంటి డ్వాక్రా రుణమాఫీని నీరుగార్చి చివరిలో 10,000 పసుపు కుంకుమ వేశారు. ఈ రోజునైతే ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా మొత్తం రుణమాఫీనంతా డ్వాక్రా రుణమాఫీ అంతా చేసినందుకు మహిళలంతా చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబాల్లో నిజమైన వెలుగులు వచ్చాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మేము మా ద్వారా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది తెలియజేస్తాం. 16,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందండి. మన జగనన్న గారు 4 విడతలుగా రుణమాఫీ చేస్తానన్నారు. అదే విధంగా ఈ 4వ విడత కూడా మహిళలందరూ అందుకోవడం జరుగుతుంది. మన మహిళా మండలి అందరూ తరపున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మద్దతు పలుకుతామని ఈ కార్యక్రమంలో మన మహిళలందరూ ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరూ చెప్పడం కూడా జరిగింది. అదే చెప్పిన విధంగానే చేస్తారని మన జగన్మోహన్ రెడ్డి గారు, మేము అందరూ, మన దాడిశెట్టి రాజన్న గారు కూడా మేము మహిళలందరినీ కూడా నమ్ముతున్నాం. మహిళలందరి తరఫున కూడా మన మహిళలు ఇచ్చారంటే చేస్తారు. మాట ఇచ్చిన ప్రకారంగానే మహిళలందరూ మనకి మద్దతు పలుకుతామని చెప్పారండి. రాజా గారు అయితే మరి ఈవేళ తుని హాస్పిటల్లో మరి గతంలో హాస్పిటల్ ఎంత ఇదిగా ఉండేది, గర్భిణీ స్త్రీలు ఎక్కడికో పంపించేవారు, కాకినాడ వైజాగ్ ఎక్కడికో పంపించేవారు. ఇప్పుడంతా డెలివరీ అంతా మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వైద్యులందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని విభాగాలకు కూడా డాక్టర్ని ఏర్పాటు చేసి దాడిశెట్టి రాజా గారు ఈవేళ మంచి వైద్యం అందిస్తున్నారు. వైద్యంతో పాటు ఈవేళ భోజన వసతి అందించడం మన దాడిశెట్టి రాజా గారు మంచి మనసున్న మనిషి కాబట్టి ఈవేళ మన హాస్పిటల్లో భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి గర్భిణీ స్త్రీలకి మరి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ బంధువులకి వాళ్ళకి కూడా ఏర్పాటు చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మంచి మనుషుల్ని మనం వదులుకోవడం మరి చాలా
మరి చక్కగా రేపు రాబోయే కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మన దాడిశెట్టి రాజా గారిని మనం ఎప్పుడు కూడా